హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఎస్సీ హాస్టల్ ముందు విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం, మంచినీటి సౌకర్యం లేదని, రూముల తలుపులు విరిగిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హాస్టల్ విద్యార్థులు మెనూను సక్రమంగా అమలు చేయట్లేదని, హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లు తాగి వస్తున్నారని, మంచినీటి సదుపాయం లేదని ఈరోజు విద్యార్థులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థుల సంక్షేమం కోసం మేము పెద్దపీట వేస్తున్నాం, వారి అభివృద్ధి కోసం మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే, మరొక వైపు హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లు తాగి రావటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాటిని పరిష్కరించాలని ఈరోజు విద్యార్థులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిలో వారి ఆందోళనకు విద్యార్థి సంఘాలుగా మద్దతు ప్రకటించి ఏదైతే హాస్టల్కు తాగి వస్తున్నటువంటి వర్కర్ల మీద చర్య తీసుకోవాలని, పూర్తి స్థాయిలో మెనూని సక్రమంగా అమలు చేయాలని, లేకపోతే విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరిక చేస్తున్నాం.